హైవర్స్ నిజంగా ఈ సృష్టిలో ఇదిగో మనకు పలాంది అందట్లేదు అనుకున్నప్పుడు ఇదిగో నా బాబు భూమి మీద ఉంది ఇంకా నేను ఇస్తాను ఆగని చెప్పేసి ఏదో ఒక రూపంలో మనకు కనపడేలా చేస్తాడు దేవుడు. ఇదిగో భూమి లోపల బంగారం నోళ్ళు పడిపోయినాయి లేవనుకుంటున్నాం. స్ప్రూస్ అని చెప్పేసి నార్వేలో ఒక చెట్టు అది. ఆ యొక్క ఆకులు పదునుగా ముళ్ళులాగా ఉంటాయి. ఆ ఎడ్జెస్లో నానో పార్టికల్స్ అంటే కంటికి కనిపించినటువంటి విధంగా ఉండే సూక్ష్మమైనటువంటి పార్టికల్స్, సాలిడ్ పార్టికల్స్, ఘన పదార్థమే. ఏంటంటే గోల్డ్, బంగారం. ఎలా? ఆ ఆకుల్లో ఆ ఎడ్జెస్ ఉండే ముళ్ళు లాంటివి, ఎడ్జెస్లో ఉంటే షార్ప్వి, అందులో ఒక రకమైన బ్యాక్టీరియా ఉంటుందట. ఆ బ్యాక్టీరియా వదులుతుంది ఆ బంగారాన్ని. సో నానా పార్టికల్స్ని మిక్సెస్ పార్టికల్స్గా చేయగలిగితే, పార్టికల్స్ని చిన్న చిన్న కాంపోనెంట్స్ మీరు మార్చగలిగితే బంగారం కుప్పలే కదా. చెట్ల నుంచి బంగారం ఇంకా స్పూర్స్ అన్నమాట. వెనకాల చెట్ల పేర్లు ఒకళ్ళని మర్చిపోయినా అది నార్వేలో. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఆ బ్యాక్టీరియా అసలు ఏది, దాన్ని మనం ల్యాబ్లో డెవలప్ చేయొచ్చా, అండ్ ఓన్లీ ఈ చెట్లేనా, ఇంకా వేరే చెట్ల మీద ఉంటుందా అంటే త్వరలో ఆర్టిఫిషియల్ బంగారం రెడీ కాబోతుంది. పాసిబుల్ అని కోరుకుంటూ ఉన్నా. ఎందుకంటే మా ఏం రేట్లు బంగారం రేట్లు అసలు కొరనే రేట్లు అయితే మాత్రం పనిలో పని ఆ వెండి కూడా రెడీ చేసే బ్యాక్టీరియాను ఆ చెట్లో దొరికితే బాగుండు. నార్వేలో సైంటిస్టులు డిటెక్ట్ చేశారు. ప్రజెంట్ నానో పార్టికల్స్ గోల్డ్ అయితే దొరుకుతుంది. దానిని పార్టికల్స్ కాంపోనెంట్స్గా మార్చగలిగితే బంగారం కుప్పలే ఇంకా.